టైంలో మనకి రాజు కల్లల ఫోర్డి రాజమండ్రికి వెళ్తాడు. ఇంక స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ జరిగేది చందుర్తి యుద్ధం. చందుర్తి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ అయితే ఫోర్డి అని అతను పంపాడు కదా. సో 758లో జరుగుతుంది. సో ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు, ఫోర్డి అనే పర్సన్ ని గజపతి రాజుకి సపోర్ట్గా పంపాడు. ఆనంద గజపతి రాజు సపోర్ట్గా పంపారు. ఇప్పుడు ఈ ఫోర్డి గజపతి రాజు ఫోర్డి ఆనంద గజపతి రాజు ఇద్దరు కలిసి రాజమండ్రి వైపు వెళ్తారు. ఇంకా ఫ్రెంచ్ వాళ్ళు ఓడించడానికి బయలుదేరుతారు వీళ్ళిద్దరు కూడా ఆర్మీని తీసుకొని. సో పెద్ద ఆర్మీని తీసుకొని ఎవరంటే రాజు ఆనంద గజపతి రాజు ప్లస్ వచ్చి కర్నల్ ఫోర్డి. సో ఇక్కడ ఎవరంటే రాజు అంటే ఎవరు, ఆనంద గజపతి రాజు. సో ఆనంద గజపతి రాజు ప్లస్ ఫోర్డి, ఎవరైతే రాబర్ట్ క్లైవ్ పంపినటువంటి సహాయంగా పంపాడు కదా కర్నల్ ఫోర్డి, ఈ ఫోర్డి. సో వీళ్ళిద్దరు కలిసి ఫోర్డి అనమాట. ఇద్దరు కలిసి మార్చ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆర్మీని తీసుకొని రాజమండ్రి వెళ్తారు. సో రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళి ఫ్రెంచ్ వాళ్ళని ఓడిస్తారు. సో రాజమండ్రి ప్రాంతంలో ఎవరిని ఓడిస్తారంటే ఫ్రెంచ్ వాళ్ళని చందుర్తి అనే ప్రాంతం అనమాట. ఈ చందుర్తి అనేది ఒక ప్రాంతం. సో చందుర్తి అనేది ఒక ప్రాంతం అనమాట. ఈ చందుర్తి అనే ప్రాంతం దగ్గర ఎవరిని ఓడిస్తారంటే ఆనంద గజపతి రాజు ప్లస్ బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లేయులు కలిసి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. ఇందులో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు గెలుస్తారు. గజపతి రాజు ప్లస్ బ్రిటిష్ వాళ్ళ కూటమి అనేది గెలుస్తుంది అనమాట. వీళ్ళిద్దరు కలిసి గెలుస్తారు. అర్థమైందా? ఇక్కడ యుద్ధం జరుగుతుంది. సో చూద్దాం ఏ విధంగా జరిగేది యుద్ధం. సో పెద్ద యుద్ధం జరుగుతుంది చందుర్తి దగ్గర. గజపతి రాజు ఆర్మీ బ్రిటిష్ ఆర్మీ ఇద్దరు కలిసి ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఓడిస్తారు. ఓడించి చూడండి, ఇట్ లెట్ ది ఎక్స్పల్షన్ ఆఫ్ ది ఫ్రెంచ్ ఫ్రమ్ ది సర్కార్స్. సర్కార్లు అంటే ఏంటంటే మనకి ఇండియా ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉంటుంది ఇండియా. మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతాలు అంటారు. వీటిని తీర ప్రాంతాలు. సో ఈ తీర ప్రాంతాన్ని ఏమంటారంటే అప్పట్లో సర్కారులు అని పిలిచేవాళ్ళు. సర్కారులు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఉండే ప్రాంతాలని సర్కారులు అని చెప్పేసి పిలుస్తారు అనమాట. కాబట్టి ఈ సర్కార్ని పరిపాలిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బొబ్బులి యుద్ధం తర్వాత అక్కడ మనకి శ్రీకాకుళం దగ్గర నుంచి గంజాం దగ్గర నుంచి గుంటూరు వరకు మొత్తం కూడా ఫ్రెంచ్ వాళ్ళకు ఆధిపత్యం ఉంది. ఎప్పుడైతే ఆనంద గజపతి రాజు ప్లస్ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళు ఓడించారు, ఫ్రెంచ్ వాళ్ళు ఓడించి ఈ సర్కార్ల దగ్గర నుంచి వెళ్ళగొడతారు. కాబట్టి ఇప్పుడు ఫ్రెంచ్ వారు చూడండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. సో ఫ్రెంచ్ వాళ్ళు సర్కార్లో లేకుండా వెళ్ళగొడతారు. ఎవరెవరు వెళ్ళగొట్టారు? ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వాళ్ళు కలిసి ఫ్రెంచ్ వారిని ఓడించి ఆంధ్ర సర్కారు ప్రాంతం నుంచి వెళ్ళగొట్టేశారు. కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు కోల్పోయారు. ఫ్రెంచ్ వాళ్ళు ఈ సర్కారు ప్రాంతాల మొత్తం కూడా కోల్పోవడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేస్తారంటే, రాజు వాంటెడ్ టు కంట్రోల్ రాజమండ్రి బట్ ఇంగ్లీష్ రిఫ్యూజ్డ్. సో ఇంతవరకు యుద్ధం జరిగింది బాగానే ఉంది. చందుర్తి యుద్ధం జరిగింది. దాని ఫలితంగా ఫ్రెంచ్ వాళ్ళని ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు. ఆంధ్ర యొక్క కోస్టల్ ఏరియా నుంచి వెళ్ళగొట్టారు. బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, ఆనంద గజపతి రాజుకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య విభేదాలు వస్తాయి. ఇద్దరు కూటమే కదా, ఇద్దరు కలిసి ఫ్రెంచ్ వాళ్ళు ఓడించారు. కానీ వీళ్ళిద్దరికి మధ్య మళ్ళీ విభేదాలు వస్తాయన్నమాట. ఎందుకు వస్తాయంటే రాజమండ్రి అనే ప్రాంతం దగ్గర విభేదాలు వస్తాయి. రాజమండ్రి. సో ఇప్పుడు రాజమండ్రి ఉంది కదా, ఈ రాజమండ్రి ఆనంద గజపతి రాజు ఏం చెప్తారంటే నాకు కావాలంటాడు. ఆనంద గజపతి రాజు చేస్తే నేను తీసుకుంటా అంటాడు. లేదు మేము ఇవ్వమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. అందువల్ల రాజమండ్రి అనే ప్రాంతం కోసం, అప్పుడు పెద్దది కదా, రాజమహేంద్రవరం అంటారు. ఎంతోమంది ఈస్టర్న్ చాళుక్యాసు, తూర్పు వేంగి చాళుక్యులంతా పరిపాలించిన ప్రాంతం ఇది. చాలా గొప్ప ప్రాంతం రాజమండ్రి. అదే గోదావరి నది పోతూ ఉంటుంది. గోదావరి నది ఒడ్డున ఉంటుంది రాజమండ్రి. ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. చాలా పెద్ద నగరం అనమాట, పట్టణం. కాబట్టి యుద్ధంలో ఎలా గెలిచాము, ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళగొట్టాము, కాబట్టి రాజమండ్రి నేను తీసుకుంటానని చెప్పేసి ఆనంద గజపతి రాజు చెప్తాడు. లేదు, రాజమండ్రి నీకు ఇవ్వము, రాజమండ్రి మేము తీసుకుంటామని బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. సో ఇద్దరి మధ్య, కూటమిగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య విభేదాలు మొదలవుతాయి. సో విభేదాలు మొదలయ్యి చివరిగా రాజు ఏం చెప్తారంటే, మీరు నాకు ఇవ్వకుంటే ట్రీటీ అనమాట, ఒక ట్రీటీ చేసుకుంటారు. ట్రీటీని నేను ఉల్లంఘిస్తానని చెప్తారు. సో ఆల్రెడీ కసింకోట ట్రీటీ చేసుకున్నారు కదా, ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వాళ్ళు కలిసి కసింకోట ట్రీటీ చేసుకున్నారు. మీరు కానీ రాజమండ్రి నాకు ఇవ్వకుంటే ఆ సంధిని నేను ఉల్లంఘిస్తానని చెప్పేసి చెప్తాడు. ఎవరు? రాజు చెప్తాడు. సో ఫైనల్గా కల్లల ఫోర్డి ఏం చేస్తాడు అంటే, రాజు సహాయంగా వచ్చాడు కదా ఇందాక ఫోర్డి అని చెప్పేసి, ఈ ఫోర్డి ఏం చేస్తాడంటే అటాక్ చేస్తాడు. విజయనగరం మీద అటాక్ చేసి రాజాను ఓడిస్తాడు. సో ఎవరితో కలిసి ఫ్రెంచ్ వాళ్ళని ఓడించాడో అతని మీదే మళ్ళీ యుద్ధం చేస్తాడు కర్నల్ ఫోర్డి. ఆనంద గజపతి రాజు మీద యుద్ధం చేసి రాజును ఓడిస్తాడు. రాజును ఓడించి ఎక్కువ పన్ను కట్టేలాగా చేస్తాడు. సో పెద్ద మొత్తంలో పన్ను కట్టేలాగా చేస్తాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఈ చందుర్తి బ్యాటిల్ అనేది బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్య స్థాపనకి దృఢం చేసింది ఆంధ్రాలో.
ఆంధ్ర రీజియన్లో చాలా దృఢమైపోయారు బ్రిటిష్ వాళ్ళు చంద్రుర్తి యుద్ధంతో. ఎందుకంటే చంద్రుర్తి యుద్ధం ఎలా మొదలైందంటే ఆనంద గజపతి రాజు ప్లస్ బ్రిటిష్ వాళ్ళు కలిసి ఫ్రెంచ్ వాళ్ళని ఎల్లగొట్టారు. ఫ్రెంచ్ వాళ్ళని ఓడించి ఎల్లగొట్టారు. మళ్ళీ రాజమండ్రి అనే విషయంలో ఫ్రెంచ్ వాళ్ళకి ఆనంద గజపతి రాజుకి మధ్య యుద్ధం జరిగింది. సో యుద్ధం జరిగి రాజు ఓడిపోవడము, బ్రిటిష్ వాళ్ళు గెలవడము, బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ పే చేయడము తర్వాత ఇలా జరిగిందనమాట. సో దీంతో ఇప్పుడు ఈ ఆంధ్ర రీజన్ మొత్తం కూడా ఆంధ్రాలో ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు, సో ఆంగ్లేయులు పెత్తనం అనేది చెలాయిస్తున్నారు. సో ఎప్పటివరకు ఆనంద గజపతి రాజు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆంగ్లేయులు పెత్తనం చెలాయిస్తున్నారు. సో ఫ్రెంచ్ వాళ్ళు మొత్తం వెళ్ళగొట్టి ఇక్కడ ఆంగ్లేయులు అయితే ఏం చేస్తున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇంతవరకు మీకైతే అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఆంగ్లేయులు పెత్తనం చెలాయిస్తున్నారు ఎక్కడ, ఇక్కడ అనమాట. సో ఆంధ్ర రీజియన్లో మొత్తంలో ఇంతవరకు క్లియర్ అయింది కదా. కాబట్టి బొబ్బులి యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు, చంద్రుర్తి యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు. అందుకే ఈ రెండు ఆంధ్ర చరిత్రలో ప్రముఖమైనటువంటి యుద్ధాలు. ఇద్దరు యూరోపియన్లకి ఆ పెద్ద సామ్రాజ్య స్థాపనకి హెల్ప్ అవుతాయి అనమాట. సో బొబ్బిలి యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళు రైజ్ అయ్యారు, చంద్రుర్తి యుద్ధంతో ఫ్రెంచ్ వాళ్ళు అణగదొక్కి బ్రిటిష్ వాళ్ళు రైజ్ అయ్యారు. సో ఇలా ఆంధ్ర ప్రాంతంలో యుద్ధాలు అనేవి జరుగుతాయన్నమాట. ఇది చంద్రుర్తి యుద్ధానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో తర్వాత దీనికి సంబంధించి చూద్దాం. సో దిస్ బ్యాటిల్ లేడ్ ది ఫౌండేషన్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, డిక్లైన్ ఆఫ్ ఫ్రెంచ్ ఇన్ ది ఆంధ్ర రీజన్. అవునా కదా. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో మనం చూసుకుంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఫ్రెంచ్ వాళ్ళు అంతమైపోయారు. ఇప్పుడు ఎవరు రైజ్ అవుతున్నారంటే ఇంగ్లీష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ రైజ్ అవుతుంది. చూడండి రీజన్ ఇంక్లూడింగ్ మచిలీపట్నంతో కలిపి. సో మచిలీపట్నంలో ఆల్రెడీ బ్రిటిష్ యొక్క స్థావరాలు ఉన్నాయి కదా. సో మచిలీపట్నంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలు ఉన్నాయి. సో మచిలీపట్నంతో కలిపి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రైజ్ అయింది. చంద్రుర్తి యుద్ధం అనేది భారతదేశంలో ఆంధ్ర ప్రాంతంలో, భారతదేశం కాకుండా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్య స్థాపనకి పునాది వేసింది చంద్రుర్తి యుద్ధం. ఏ యుద్ధము? చంద్రుర్తి యుద్ధం. చంద్రుర్తి బ్యాటిల్ లేడ్ ఫౌండేషన్ ఫర్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఆంధ్ర రీజియన్లో పునాది వేసింది అనమాట. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేసింది చంద్రుర్తి యుద్ధం. అర్థమైందా? అలానే ఇంక్లూడింగ్ మచిలీపట్నం అనమాట. అయితే మళ్ళీ ఇతను 1760లో 1760 సంవత్సరంలో ఆనంద గజపతి రాజు చనిపోతాడు. సో స్మాల్ పాక్స్ వచ్చి చనిపోతాడు, ఆనంద గజపతి రాజు చనిపోతాడు అనమాట. సో తర్వాత ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో ఇంతవరకు మీకు అయితే క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇదనమాట. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూలింగ్ని ఆంధ్ర మీద, సో ఆంధ్ర రీజన్ మీద చూపిస్తారు. సో ఆంధ్ర ప్రాంతం మీద ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూలింగ్ అనేది చూపిస్తారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అయితే చివరగా ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వాళ్ళతో ఓడిపోయి పెద్ద మొత్తంలో మనీ అని కడుతూ ఉంటాడు పన్ను. 1760 సంవత్సరంలో ఆనంద గజపతి రాజు స్మాల్ పాక్స్ వచ్చి చనిపోతాడు, ఆటలమ్మ వచ్చి చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత ఇక్కడ చూడండి 1765 నుంచి 65 5 సంవత్సరాల తర్వాత మొఘల్ ఎంపరర్ షాలం II అనమాట. షాలం II ఏం చేస్తాడంటే సో ఇతను మొఘల్ ఎంపరర్, లేటర్ మొఘల్స్ ఉంటారు కదా, ఔరంగజేబు తర్వాత వచ్చిన వాళ్ళు. ఈ షాలం II అనే మొఘల్ ఎంపరర్ గేవ్ ఫర్మానా టు గేవ్ నార్థరన్ సర్కార్స్ టు ది బ్రిటిష్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే రాజా చనిపోతారు కదా, రాజా చనిపోయిన తర్వాత వీళ్ళు వంశీకులు వస్తారు. వాళ్ళ వంశీకులకి షాలం II ఏం చెప్తారంటే మీరు నార్థరన్ సర్కార్స్ మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయండి. సో బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి ఒక ఫర్మాను ఇస్తాడనమాట. సో ఫర్మాన్ రిలీజ్ చేస్తారు. ఈ ఫర్మాన్ ఎవరికి రిలీజ్ చేస్తారంటే గోల్కొండ నవాబుకి. సో గోల్కొండ, ఎందుకంటే ఈ గోల్కొండ నవాబ్స్ అనేవాళ్ళు ఈ మొఘల్స్కి చాలా లాయల్గా ఉంటారు. కాబట్టి గోల్కొండ నవాబుకి పంపిస్తాడనమాట, ఒక ఫర్మాన్ పంపించి సో మీరు ఇది హెల్ప్ చేయండి, ఈ విధంగా హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తారనమాట. సో ఫైనల్గా బ్రిటిష్ వాళ్ళకి ఈ సర్కార్స్ అన్ని కూడా రావడమే జరుగుతుంది. ఈ టైంలో జరుగుతుంది ఇదంతా కూడా. సో ఇప్పుడు ఆనంద గజపతి రాజు కూడా చనిపోయాడు, స్మాల్ పాక్స్తో చనిపోయాడు. రాజకీయ పరిస్థితులు అనేవి సరిగా లేవు, స్టాగ్నేషన్గా ఉన్నాయి. సో అర్థమైందా? ఈ విధంగా అనమాట. సో దీంతో ఓవర్గా మీకు ఏమర్థమైంది? చంద్రుర్తి యుద్ధం. సో చంద్రుర్తి యుద్ధం వల్ల బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతంలో పెత్తనం చెలాయించడమే కాకుండా సర్కార్స్ కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం అయితే జరిగింది. సో అర్థమైందా ఇంతవరకు? ఇది చంద్రుర్తి బ్యాటిల్కి జరిగినటువంటి కంప్లీట్ హిస్టరీ అనమాట. చంద్రుర్తి బ్యాటిల్కి సంబంధించినటువంటి విషయాలు, సో మేజర్ ఫ్యాక్ట్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ నవాబుకి ఏమని పంపాడు? షాలం II పంపించాడు. నార్థరన్ సర్కార్స్ మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఎవరు చెప్పారు? షాలం II మొఘల్ నవాబు చెప్పాడు. అయితే హైదరాబాద్ నవాబు ఈ ఫర్మాన్ని రిజెక్ట్ చేస్తాడు. సో వ్యతిరేకిస్తాడు. సో ఎవరు వ్యతిరేకించారు? హైదరాబాద్ నవాబు అయినటువంటి నిజాం అలీ. సో అప్పుడు హైదరాబాద్ నవాబుగా నిజాం అలీ ఉంటాడు. సో షాలం
నిజాం అలీ. సో నిజాం అలీ ఉంటాడు. సో మొఘల్ ఎంపరరు షా ఆలం ఫర్మాన్ పంపిస్తాడు. ఓ ఫర్మాన్ లెటర్ లాగా పంపిస్తాడు. ఏమని? ఫర్మాన్ అంటే అదొక ఆర్డర్ అనమాట. ఆర్డర్ లాగా ఎవడు పంపించాడు? మీరు నార్థన్ సర్కార్స్, ఉత్తర సర్కార్లు మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయండి, రాబర్ట్ క్లైవ్కి ఇచ్చేయండి అని చెప్పి చెప్తాడు. ఫర్మాన్ పంపిస్తాడు. కానీ హైదరాబాద్ నవాబు దీన్ని రిజెక్ట్ చేస్తాడు. సో ఫైనల్లీ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు షా ఆలం హైదరాబాద్ నవాబు, బ్రిటిష్ వాళ్ళకి హైదరాబాద్ నవాబు వీళ్ళిద్దరి మధ్య పడట్లేదు. సో వీళ్ళిద్దరి మధ్య పడట్లేదు ఎందుకంటే ఆ షా ఆలం టూ ఇచ్చినటువంటి ఫర్మాన్ని ఆ హైదరాబాద్ నవాబు క్యాన్సిల్ చేశాడు, ఒప్పుకోలేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సంధి చేయాలని చెప్పేసి ఎవరు పంపిస్తారంటే కంద్రేగల జోగిపంతులు. ఇతను చాలా ఫేమస్ పర్సన్ అనమాట. సో ఫేమస్ పర్సన్, ఇతన్ని మీడియేట్ బిట్వీన్ దెమ్. సో కంద్రేగల జోగిపంతులు వచ్చేసి అందరూ రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అనమాట. నిజాములు, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అందరూ కూడా ఆయనకి ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారు. మంచి వ్యక్తి, పెద్ద వ్యక్తి కాంద్రేగుల జోగిపంతులు. కాబట్టి కాండ్రేగుల జోగిపంతులు అనే పర్సన్ ని మధ్యవర్తిత్వం చేయమంటారు. మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్. సో నువ్వు మీడియేషన్ చేయి. నిజాములు నిన్ను బాగా రెస్పెక్ట్ ఇస్తారు. నిజాం నవాబులకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈయన అంటే జోగిపంతులు, కాండ్రేగుల జోగిపంతులు అంటే నిజాములకి చాలా అభిమానం అనమాట. నిజాములు ఆయన చెబితే, జోగిపంతులు ఏదైనా చెబితే ఆయన వాళ్ళు కాదనరు. నిజాం ప్రభువులు కాదనరు అనమాట. నిజాము నవాబులు కాదనరు. అంత రెస్పెక్ట్ ఇస్తారు జోగిపంతులకి. అలానే ఇక్కడ కూడా ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆయనకి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. బ్రిటిష్ వారి పట్ల కావచ్చు, మిగతా విజయనగర రాజుల దగ్గర కదా, అందరి దగ్గర కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరికి? ఈ జోగిపంతులకి. అందుకే ఆయన చూజ్ చేసుకుని ఆయన పంపిస్తారు. సో ఫైనల్గా జోగిపంతులు అయితే వచ్చి ఇద్దరి మధ్య మీడియేట్ చేస్తాడు. సో మీడియేట్ చేసి ఈ నార్థన్ సర్కార్స్ అనమాట, అంటే ఉత్తర సర్కారులు. ఇక్కడ చూడండి. సో ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. సో ఫైనల్గా నవాబుని ఒప్పిస్తారు. నవాబుని ఒప్పించి ఉత్తర సర్కారులు మొత్తం వచ్చేసి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి అనమాట. ఉత్తర సర్కారులు మొత్తం 4 ఉంటాయి. ఈ ఉత్తర సర్కారుని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. సో ఫైనల్గా ఎవరు ఒప్పుకుంటారు? నిజాం ఒప్పుకుంటాడు. సో బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఒప్పుకుంటాడు. 4 ఇచ్చేస్తారు. 4 సర్కారులు బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారు. అయితే ఇంకొక రూల్ కూడా పెట్టుకుంటారు. ఏమని? సో ఇక్కడ చనిపోయిన తర్వాత బసాలత్ జంగ్ అనమాట. సో ఇతను ఎవరంటే నిజాం అనమాట. సో తర్వాత నిజాము బసాలత్ జంగ్ చనిపోయిన తర్వాత, సో బసాలత్ జంగు మరణం తర్వాత గుంటూరు కూడా 5th సర్కార్ అనమాట. ఇది 5వ సర్కారు. సో మొత్తం 4 సర్కార్లు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇది 5వ సర్కార్ అనమాట. ఈ 5వ సర్కార్ను కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చెప్తారు సలాబత్ చనిపోయిన తర్వాత. సో అలానే సలాబత్ చనిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు గుంటూరును కూడా పొందుతారు. సో గుంటూరు ప్రాంతాన్ని కూడా పొందుతారు. సో అర్థమైంది కదా, గుంటూరు ప్రాంతాన్ని కూడా పొందడం అయితే జరుగుతుంది. అంటే మనకి ప్రకాశం వరకు పొందుతారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో మొత్తం కూడా ఒక చిత్తూరు నెల్లూరు తప్ప సో ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఎవరి చేతుల్లోకి వచ్చింది? సో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉంది. ఏది ఉంది? 4 సర్కార్లు, గుంటూరు సర్కార్ కూడా వచ్చిందనమాట. బసాలతో జంగు చనిపోయిన తర్వాత గుంటూరు 5వ సర్కార్ అయినటువంటి గుంటూరు సర్కార్ కూడా వీళ్ళు పొందారు. ఇక చివరిగా ఆంధ్ర ప్రాంతంలో ఉండేవి ఏంటంటే ఇవన్నమాట, నెల్లూరు, చిత్తూరు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి ఆ కోస్టల్ చూసుకుంటే నెల్లూరు, చిత్తూరు ఉంటాయి. సో అర్థమైందా? ఇక రాయలసీమ ప్రాంతం సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు వాటిని. సో అర్థమైంది, సీడెడ్ డిస్ట్రిక్ట్ చెప్తాను అవి కూడా. సో ఇంతవరకు అర్థమైంది కదా. కాబట్టి బసాలత్ మరణంతో బ్రిటిష్ వాళ్ళు 5వ సర్కార్ కూడా పొందుతారు. ఇక్కడ మీడియేట్ చేసింది ఎవరంటే కాండ్రేగుల జోగిపంతులు. సో నిజాములకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య మీడియేట్ చేసింది ఎవరంటే కాండ్రేగుల జోగిపంతులు. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఫైనల్గా సీడెడ్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ నెల్లూరు, చిత్తూరు, ఇలాగ రాయలసీమ, నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ రీజియన్ తప్ప మిగతా అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. సో ఈ లొకేషన్ ఇదంతా కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ రీజియన్ తప్ప. అంటే కోస్టల్ మొత్తం కూడా మన గంజాం దగ్గర నుంచి, శ్రీకాకుళంలోని గంజాం దగ్గర నుంచి గుంటూరు వరకు, సో శ్రీకాకుళం దగ్గర నుంచి గుంటూరు వరకు మొత్తం కూడా ఈస్ట్ వెస్ట్ కావచ్చు, విజయనగరము, విశాఖపట్నము, అవన్నీ కూడా కృష్ణా జిల్లా, గుంటూరు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉన్నాయి. కానీ రాయలసీమ ప్రాంతం లేదు, నెల్లూరు ప్రాంతం లేదు, చిత్తూరు ప్రాంతం లేదు. వీటిని కూడా నిదానంగా బ్రిటిష్ వాళ్ళైతే కలుపుకుంటారు, వాళ్ళ సామ్రాజ్యంలో కలుపుకుంటారు. సో ఎలా కలుపుకున్నది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సర్కారులు. శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు వరకు ఈ మొత్తం కూడా ఈ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉన్నాయి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనలో ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ గురించి చూద్దాం. రాయలసీమ రీజన్ని అప్పట్లో దత్త మండలాలను పిలిచేవాళ్ళు, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట.
సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే దత్త మండలాలు అని చెప్పేసి అర్థం. దత్త మండలాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. దత్త మండలాలు అని చెప్పేసి ఎందుకు పిలిచేవాళ్ళు చూద్దాము. ఈ దత్త మండల సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏమి ఉన్నాయంటే అప్పట్లో కడప, కర్నూలు, అనంతపురము ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. ప్రేంట్ బళ్ళారి, కర్ణాటకలో ఉన్న బళ్ళారి కూడా ఒకప్పుడు రాయలసీమలో ఉండేది. సో బళ్ళారి ప్రాంతం కూడా రాయలసీమలో ఉండేది. అయితే కర్ణాటక రాష్ట్రం ఏర్పడేటప్పుడు బళ్ళారి ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేశారు. సో బళ్ళారిని కర్ణాటకలో కలిపేస్తారు. అప్పటి వరకు అది ఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది. అందుకే బళ్ళారి రీజియన్లో చూడండి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత బళ్ళారి ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేస్తారు. ఓకేనా? అంతవరకు ఇది రాయలసీమలోనే ఉంటుంది. కాబట్టి సీడెడ్ జిల్లాలు అంటే ఏంటి? సో సీడెడ్ జిల్లాలు అంటే ప్రెజెంట్ ఆంధ్రాలో ఉన్నటువంటి కడప, అనంతపురం అలానే కర్నూలు ఇవన్నీ ఉండేది. ప్లస్ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ప్రాంతమైన బళ్ళారి రీజన్ బళ్ళారి ఈ రెండు కలిపి అప్పట్లో దత్త మండలాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో దత్త మండలాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఎందుకు వీటిని దత్త మండలాన్ని పిలిచేవాళ్ళు? రాయలసీమ అనే పేరు చాలా లేటుగా పెట్టారు. 1928 సంవత్సరంలో పెట్టారు. తర్వాత చూద్దాం అది. సో వీటిని ఎందుకు పిలిచారు? సో వీటిని దత్త మండలాలు అని చెప్పేసి ఎందుకు పిలిచారు అనేది మనం చూద్దాం. రాయలసీమ రీజియన్ని. సో రాయలసీమ రీజియన్ ఎందుకు పిలిచారంటే దానికి ఒక స్టోరీ ఉంటుంది. 1798 సంవత్సరంలో గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ వెల్లస్లీ అనమాట. వెల్లస్లీ ఉంటాడు. సో భారతదేశంలో వెల్లస్లీ అయితే ఉంటాడు అనమాట. ఎవరంటే లార్డ్ వెల్లస్లీ. సో లార్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్ గా ఉంటాడు. ఇతను ఒక పద్ధతి తీసుకొస్తాడు, బ్రిటిష్ యొక్క విధానాన్ని. అదే సైన్య సహకార పద్ధతి. సో సైన్య సహకార పద్ధతిని తీసుకొస్తాడు. ఈ సైన్య సహకార పద్ధతి అంటే ఏంటంటే వెల్లస్లీ తీసుకొస్తాడు. 1798లో వెల్లస్లీ తీసుకొస్తాడు. ఈ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి తీసుకొస్తాడు. ఈ పద్ధతిలో ఎవరైతే ఈ పద్ధతిలో జాయిన్ అవుతారో, ఏ రాజ్యం అయితే మాతో పాటుగా ఈ సైన్య సహకార పద్ధతిలో జాయిన్ అవుతారో వాళ్ళ మీద ఎవరు అటాక్ చేసినా సరే మేము వాళ్ళని కాపాడుతాము, మా సైన్యాన్ని మీకు ఇచ్చి కాపాడుతామని చెప్పేసి మిమ్మల్ని మేము కాపాడుకుంటామని చెప్పి చెప్తారనమాట. అయితే నిజాములు ఇదో మంచి ఛాన్స్ అనుకొని నిజాములు జాయిన్ అయిపోతారు. కాబట్టి మన భారతదేశంలో సైన్య సహకార పద్ధతిలో జాయిన్ అయిన మొట్టమొదటి రాజ్యం వచ్చేసిందంటే నిజాములు అనమాట. కాబట్టి హైదరాబాద్ నిజాములు, నిజామత్ అలీ ఖాన్ ఉంటాడు. హైదరాబాద్ నిజాం. సో నిజామత్ అలీ ఖాన్. సో ఈ టైంలో ఎవరు ఉంటారంటే నిజామత్ అలీ ఖాన్ ఏం చేస్తారంటే ఓకే మేము సబ్సిడీ అలయన్స్ అనేది మాకు నచ్చింది, మేము ఉంటాము, సో మేము ఇందులో జాయిన్ అయిపోతాం అని చెప్తాడు. సైన్య సహకార పద్ధతిలో జాయిన్ అవుతాం అని చెప్పి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇంత డబ్బు కట్టాలి. ఊరికే బ్రిటిష్ వాళ్ళు కాపాడతారా? వాళ్ళ సైన్యాన్ని పెట్టి కాదు కదా. కాబట్టి ఇంత ప్రతి సంవత్సరం ఇంత డబ్బు అనేది కట్టాలన్నమాట. అయితే ఆ డబ్బు కట్టాలి. సో డబ్బు అనేది కడుతూ ఉండాలి. కాబట్టి కట్టే సమయంలో వీళ్ళకి తలనొప్పిగా మారిపోతుంది. ప్రతి సంవత్సరము వీళ్ళు తలనొప్పిగా మారిపోతుంది. ఎవరికి? నిజాములకి. డబ్బు అనేది కట్టాలి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అనేది పే చేయాలి. మేము డబ్బు పే చేయలేము, దానికి బదులుగా మేము మీకు కొన్ని ప్రాంతాలు ఇస్తామని చెప్తారు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి నిజాములు చెప్తారు. నిజామత్ అలీ ఖాన్ చెప్తాడు మీకు కొన్ని ప్రాంతాలు ఇచ్చేస్తామని. అందువల్ల ఏ ప్రాంతాలు ఇస్తారంటే ఈ ప్రాంతాలు ఇస్తారు. సో ఈ ప్రాంతాలని నిజాము దారాదత్తం చేశారు బ్రిటిష్ వాళ్ళకి. సో బ్రిటిష్ వాళ్ళకి ఈ రాయలసీమ ప్రాంతాన్ని ఎవరు దత్తత ఇచ్చారంటే నిజాం అనమాట. బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాడు నిజాము. సో అందువల్ల వీటిని దత్త మండలాలు అంటారు. సీడెడ్ డిస్ట్రిక్ట్స్. సీడెడ్ అంటే ఏంటి? సో బ్రిటిష్ రాజ్యంలో కలపడం. సో ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలు దత్త మండలాలని నిజాము సైన్య సహకార పద్ధతి కింద బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాడు. సో అందుకే దీన్ని దత్త మండలాలు అని చెప్పేసి పిలుస్తారు. సో ఇలా దీన్ని సీడెడ్ డిస్ట్రిక్ట్ ది బ్రిటిష్ ఇన్స్టెడ్ పేయింగ్ మనీ. సో మేము ప్రతిసారి నగదు రూపంలో ఇవ్వలేము. సో నగదని మేము ఇవ్వలేము. కాబట్టి ఈ ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు మీకు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తారు. అయితే ఒకప్పుడు సో దీనికంటే ముందు ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి కదా. ఆంగ్లో మైసూర్ యుద్ధాల్లో టిప్పు సుల్తాన్ పరిపాలిస్తున్నాడు ఈ ప్రాంతాలు మొత్తం కూడా. టిప్పు సుల్తాన్ అధీనంలో ఉంటాయి. టిప్పు సుల్తాన్ని ఓడించడానికి నిజాములు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేస్తారు. అందువల్ల ఈ ప్రాంతాలు నిజాముల కింద వస్తాయి. మళ్ళీ ఫైనల్గా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి సంవత్సరము యాన్యువల్ పేమెంట్ అనేది ఇవ్వలేక, ప్రతి సంవత్సరం నగదు రూపంలో ఇవ్వలేక తలనొప్పిగా మారి వీళ్ళు సైన్య సహకార పద్ధతి కోసం ఈ ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళకి దారదత్తం చేస్తారు. కాబట్టి రాయలసీమ ప్రాంతాలని బ్రిటిష్ వాళ్ళకి ఎవరు దత్తత ఇచ్చారంటే నిజాములు అనమాట. నిజాములు ఇస్తారు, నిజామత్ అలీ ఖాన్. సో అందువల్ల వీటిని దత్త మండలాన్ని పిలుస్తారు. ఇప్పుడు అర్థమైందా మీకు? రాయలసీమ ప్రాంతాన్ని దత్త మండలాన్ని ఎందుకు పిలిచారు? ఇలా ఎప్పటి నుంచో 1798 నుంచి 1928 వరకు, అంటే మనకి 1798 నుంచి 1928 వరకు, అంటే మనకి ఆల్మోస్ట్ మనం చూసుకుంటే అంటే 150 ఇయర్స్ పైన అనమాట. సో ఇలా మనకి వీటిని రాయలసీమ రీజన్ ఎవరు పిలుస్తారంటే దత్త మండలాలు పిలుస్తారు. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని మాత్రమే పిలుస్తారు.
సీనియర్ డిస్ట్రిక్ట్స్ అని పిలుస్తారు. అర్థమైందా? ఇలానే పిలుస్తూ ఉంటారు. సో చివరగా హరిసర్వోత్తమరావు 1928లో, సో 1928లో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి మీకు అర్థమవుతుంది. సో 1928లో నంద్యాలలో ఒక ఆంధ్ర మహాసభ జరుగుతుంది. సో నంద్యాలలో ఆంధ్ర మహాసభ అంటే ప్రతి సంవత్సరము ఆంధ్ర మహాసభ అని పెడుతూ ఉంటారు అనమాట. ఈ ఆంధ్ర మహాసభ సమావేశం అని నంద్యాలలో జరుగుతుంది 1928లో. దీనికి ఎవరు ఉంటారంటే చైర్మన్గా వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. సో 1928 సంవత్సరంలో 1928లో నంద్యాలలో ఆంధ్ర మహాసభ జరుగుతుంది. సో ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఆంధ్ర మహాసభకి అధ్యక్షుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉంటాడు. ఆ సభలో తీర్మానం చేస్తాడు. ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. సో ఈయన తీర్మానం చేస్తాడు ఏమని, ఈ దత్త మండలాలన్నీ కూడా, ఈ రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు రాయలు ఏలిన ప్రాంతం అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం కాబట్టి దీనికి రాయలసీమ అని చెప్పేసి నామకరణం చేస్తాడు. కాబట్టి దత్త మండలాలకి రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరంటే సో గాడిచర్ల హరి సర్వోత్తమరావు. రాసుకోండి, గాడిచర్ల. సో 1928 సంవత్సరంలో మనం తర్వాత కూడా డిస్కస్ చేసుకుంటాం. ఆంధ్ర మహాసభలు అప్పుడు ఇవన్నీ కూడా. సో కాబట్టి రాయలసీమ రీజియన్లో సీనియర్ డిస్ట్రిక్ట్స్కి గాడిచర్ల హరి సర్వోత్తమరావు పేరు పెడతాడు, రాయలసీమ అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు మనం రాయలసీమ అని పిలుచుకుంటున్నాం కదా, రాయలసీమ రతనాల సీమ అని పిలుచుకుంటాం మనం. ఎందుకంటే అది శ్రీకృష్ణదేవరాయలు ఏలిన ప్రాంతం కాబట్టి. సో ఏలిన ప్రాంతం కాబట్టి ఆయన దత్త మండలాన్ని పేరు బాగలేదని చెప్పేసి దానికి రాయలసీమ అని పేరు పెడతాడు. ఇలా ఇప్పుడు ఈ రాయలసీమ అనే పేరు అనేది రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి దత్త మండలాలకి రాయలసీమ అనే పేరు నామకరణం చేసింది ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? సో ఇదనమాట. సో ఇలా నిజాం వచ్చేసి సీనియర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు ఓవరాల్గా రాయలసీమ ప్రాంతం కూడా బ్రిటిష్ ఎంపైర్లో కలిసిపోయింది. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఒక్క నెల్లూరు, సో ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరు మరియు చిత్తూరు, సో ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరు చిత్తూరు తప్ప, ఈ రెండు ప్రాంతాలు తప్ప, నెల్లూరు చిత్తూరు ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చాయన్నమాట. బ్రిటిష్ వాళ్ళకు కంట్రోల్లోకి రావడం అయితే జరిగింది. సో అర్థమైంది కదా దీంతో. సో నెల్లూరు చిత్తూరు తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఇంతవరకు క్లియర్ కదా? సో రాయలసీమ ప్రాంతం కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫోర్త్ మనకి టిప్పు సుల్తాన్ అని చెప్పే కదా, టిప్పు సుల్తాన్ యుద్ధం జరుగుతుంది. అంటే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది, ఆంగ్లో మైసూర్ యుద్ధం. సో ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు చిత్తూరు నెల్లూరు రీజన్స్ కూడా ఆక్రమించుకుంటారు. ఎందుకంటే ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ అనమాట. సో టిప్పు సుల్తాన్ ఉంటాడు, టిప్పు సుల్తాన్ కింద ఇవన్నీ ఉంటాయి. టిప్పు సుల్తాన్ వర్సెస్ బ్రిటిష్ అనమాట. సో టిప్పు సుల్తాన్ కి బ్రిటిష్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఇందులో టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. టిప్పు సుల్తాన్ ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. టిప్పు సుల్తాన్ పరిపాలిస్తున్నటువంటి చిత్తూరు నెల్లూరు అన్ని కూడా మైసూర్ కింగ్డమ్ కింద ఉంటాయి అప్పుడు. సో కాబట్టి టిప్పు సుల్తాను పరిపాలిస్తున్న ఈ చిత్తూరు ప్రాంతం, సో చిత్తూరు ప్రాంతం గుర్తుపెట్టుకోండి, చిత్తూరు అలా నెల్లూరు ప్రాంతం. సో నెల్లూరు ఈ రెండు ప్రాంతాలు కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వస్తాయి. సో అర్థమైంది కదా? బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఆక్రమించుకున్నారు. మొదట ఉత్తర సర్కారులు ఇంక్లూడింగ్ గుంటూరు వరకు ఆక్రమించుకున్నారు. శాలం మొఘల్ చక్రవర్తి పర్మిషన్తో తెచ్చుకొని, తర్వాత రాయలసీమ రీజన్ మొత్తం కూడా ఆక్రమించుకున్నారు దత్త మండలాల కింద. ఇప్పుడు నెల్లూరు చిత్తూరు మిగిలి ఉంటే ఆ నెల్లూరు చిత్తూరు ప్రాంతాలను కూడా 4వ ఆంగ్ల మైసూర్ యుద్ధంలో గెలుచుకున్నారు. అంటే టిప్పు సుల్తాన్ ఓడించి ఆక్రమించుకున్నారు. సో దీంతో మొత్తం ఆంధ్ర రీజన్ మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో అవునే కాదా? ఇప్పుడు ఆంధ్ర మొత్తాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వచ్చేసింది. ఆంధ్ర అంతా కూడా కంపెనీ పాలన రావడం జరిగింది. అవునా కాదా? సో ఇలా ఆంధ్ర మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. అనమాట. సో గుర్తుందా? సో ఇప్పుడు చూడండి, ఇంతవరకు అర్థమైందా? సో దీంతో ఆంధ్ర మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరి 1801లో 1801 సంవత్సరంలో వెల్లస్లీ, మనం ఇందాక చెప్పుకున్నటువంటి సైన్య సహకార పద్ధతి తీసుకొచ్చాడు కదా, ఈ వెల్లస్లీ ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడంటే తెలుగు స్పీకింగ్ ఆంధ్ర, తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేస్తాడు. కాబట్టి తెలుగు ప్రాంతాలని, సో తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా, సో ఈ ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో విలీనం చేస్తాడు. సో మనం ఎందుకు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నామంటే మొన్నటి వరకు సో 1950s వరకు కూడా మనము మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎందుకు ఉన్నామంటే ఇదే రీజన్ అనమాట. సో ఎప్పుడైతే ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేస్తాడు, తెలుగు స్పీకింగ్ పీపుల్ రీజన్ మొత్తం కూడా
మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎవరు కలుపుతారంటే లార్డ్ వెల్లస్లీ. సైన్య సహకార పద్ధతి తీసుకొచ్చినటువంటి లార్డ్ వెల్లస్లీ కలిపేస్తాడు. సో ఇలా మనము ఎప్పటి వరకు ఉంటామంటే 1950s వరకు. సో 1950s వరకు ఇలానే ఉంటాం. సో 1950s ఆ టైంలో పొట్టి శ్రీరాములు గారు, నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి 56 రోజులు ఫుడ్ ఏమి లేకుండా సో నిరాహార దీక్ష చేసి ఆయన చనిపోయి ఆత్మత్యాగం చేసుకొని ఆత్మార్పణ చేసి మనకు ఒక రాష్ట్రం తీసుకొస్తారు. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్వాతంత్రం వచ్చాక. అలా ఆంధ్ర ప్రాంతం అనేది, ఆంధ్ర స్టేట్ అనేది మొట్టమొదటి భాషాధారిత రాష్ట్రంగా ఏర్పడుతుంది. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర స్టేట్ అనమాట మన ఇండియాలోనే. సో అర్థమైందా? ఇలా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర ప్రాంతాన్ని కలిపేస్తారు. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సో ఆంధ్ర ప్రాంతం, సో మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా కూడా తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎందుకు ఉన్నదంటే ఇదే రీజన్. సో లార్డ్ వెల్లస్లీ కలిపేస్తాడు తెలుగు స్పీకింగ్ పీపుల్ మొత్తాన్ని కూడా. ఇంతవరకు అర్థమైంది కదా? సో తర్వాత ఆఫ్టర్ అనెక్సేషన్ ఆఫ్ ది చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో ఆక్రమించుకున్నారు కదా. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఎంటైర్ ఆంధ్ర రీజన్ మొత్తం కూడా కంపెనీ రూల్లోకి వెళ్తుంది. సో కాబట్టి ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు కంపెనీ పాలనలోకి వెళ్ళిపోయింది. కంపెనీ పాలన అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఆంగ్లేయులు. సో ఆంగ్లేయుల దగ్గరికి వెళ్ళింది. సో ఆంగ్లేయులు మొత్తం కూడా కంపెనీ పాలన చేస్తుంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రాజకీయ పరిపాలన చేస్తుంటుంది. 1858 వరకు, 1857 వరకు కూడా. సో సిపాయిల తిరుగుబాటు వచ్చేంత వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలిస్తూ ఉంటుంది. సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత ఒక చట్టం చేసి 1850 సంవత్సరంలో చట్టం చేసి ఇక్కడ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ తీసేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుంచి తొలగించి ఇంగ్లాండ్ రాణి పాలన వస్తుంది మన భారతదేశంలో. ఇంగ్లాండ్ రాణి పాలన రావడం జరుగుతుంది. సో కాబట్టి అర్థమైందా హిస్టరీ అనేది నీట్గా? సో ఇలా ఆంధ్ర ప్రాంతాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని మొదట సర్కారులు, తర్వాత వచ్చేసి రాయలసీమ ప్రాంతం, తర్వాత నెల్లూరు చిత్తూరు, ఇలా ఆంధ్ర రీజన్ మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోకి వెళ్ళిపోయింది, బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయింది. సో ఈ మొత్తం ఆంధ్ర అంతా కూడా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి 1801లో లార్డ్ వెల్లస్లీ, గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ తెలుగు మాట్లాడే మొత్తం ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపేశాడు. సో ఇలా కలిపేసిన తర్వాత మొత్తం కంపెనీ పాలనలోకి వచ్చింది కాబట్టి ఇక ఆంధ్ర మొత్తం కూడా కంపెనీ పాలన మొదలవుతుంది. సో అర్థమైందా? సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా మొత్తం కూడా ఆంధ్రాలో పాలన అనేది రావడం జరుగుతుంది. సో ఇట్లా అనమాట. ఇలా ఆంధ్ర మొత్తం కూడా కంపెనీ పాలనలోకి వస్తుంది అనమాట. అయితే కంపెనీ పాలన వచ్చిన తర్వాత, సో మొత్తం ఆంధ్ర అంతా కూడా కంపెనీ పాలనలోకి వచ్చిన తర్వాత కొన్ని రివోల్ట్స్ వస్తాయన్నమాట, కొన్ని తిరుగుబాట్లు అనేవి మొదలవుతాయి. కంపెనీ పాలనకి అగైనెస్ట్గా కొన్ని తిరుగుబాట్లు అనేవి మొదలవుతాయి అనమాట. ఇప్పుడు చూద్దాం రివోల్ట్ అగైనెస్ట్ కంపెనీ రూల్ అనమాట. సో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు. సో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాట్లు ఏమన్నాయి? వ్యతిరేకంగా తిరుగుబాట్లు. సో ఆంధ్ర ప్రాంతంలో కంపెనీకి అగైనెస్ట్గా, బ్రిటిష్ వాళ్ళ కంపెనీ పాలనకి అగైనెస్ట్గా వచ్చినటువంటి తిరుగుబాట్లు ఏమున్నాయి? సో కంపెనీ పరిపాలిస్తుంది, ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా కంపెనీ పరిపాలిస్తుంది. ఇటువంటి టైంలో ఎటువంటి తిరుగుబాట్లు అనేవి వచ్చాయి? సో ఎటువంటి తిరుగుబాట్లు అనేవి ఆ కంపెనీ పాలనకు వ్యతిరేకంగా వచ్చాయి చూద్దాం. ఇందులో మొట్టమొదటి వచ్చేసి పద్మనాభ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం అంటారు. సో పద్మనాభ యుద్ధం 1794లో జరుగుతుంది. 1794లో జరుగుతుంది అనమాట. 1794లో జరుగుతుంది. ఇక్కడ చూడండి, జమీందార్ ఆఫ్ విజయనగర మైనర్ సన్ చిన్న విజయ రామరాజు వర్సెస్ బ్రిటిష్ అనమాట. ఈ యుద్ధం ఎవరైనా జరుగుతుందంటే విజయనగర జమీందారు. సో విజయనగర ప్రాంతం, సో విజయనగరం ఉంది కదా, సో విజయనగర ప్రాంతం యొక్క జమీందారు అయినటువంటి మైనర్ సన్ అనమాట అతను. సో మైనర్ సన్ ఎవరంటే చిన్న విజయ రామరాజుకి వర్సెస్ బ్రిటిష్ అనమాట, ఆంగ్లేయులకి. సో ఆంగ్లేయులకి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆంగ్లేయులకి మధ్య యుద్ధం జరుగుతుంది. కాబట్టి పద్మనాభ యుద్ధం అని ఎవరో జరిగిందంటే విజయనగర జమీందారు. సో విజయనగర జమీందారు, చిన్న విజయ రామరాజు, అలానే బ్రిటిష్ వాళ్ళకి ఆంగ్లేయుల మధ్య జరిగే యుద్ధమే ఈ పద్మనాభ యుద్ధం అనమాట. సో ఇందులో విలేజ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది యుద్ధం వచ్చేసి పద్మనాథ అనే ఒక ప్రాంతం అనమాట. ఈ పద్మనాభం అనేది ఒక చిన్న విలేజ్, ఒక గ్రామీణ ప్రాంతం అనమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ మనకి భీమునిపట్టణము విజయనగరం మధ్యలో ఉంటుంది. సో భీమునిపట్టణం విజయనగరం మధ్యలో ఉంటుంది. సో కాబట్టి ఈ పద్మనాభం అనే విలేజ్ ఎక్కడ ఉందంటే, సో గుర్తుపెట్టుకోండి, పద్మనాథ అనే విలేజ్ ఎక్కడ ఉందంటే సో భీమునిపట్టణం అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరం భీమునిపట్టణంకి విజయనగరం మధ్యలో ఉన్నటువంటి ఈ పద్మనాభ అనే విలేజ్ దగ్గర ఒక పవిత్రమైన అది క్షేత్రం అనమాట. అది అక్కడ యుద్ధం జరుగుతుంది, అతిపెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అనే జమీందారు, విజయనగర జమీందారు అనేటువంటి మైనర్ సన్ అనమాట అతను, చిన్న విజయ రామరాజు, వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.
ఎక్కడంటే భీమిని పట్టణంకి విజయనగరం మధ్యలో ఉన్నటువంటి పద్మనాభ దగ్గర. ఆ యుద్ధంలో ఇతను చనిపోతాడు. సో యుద్ధంలో విజయనగరరాజు చనిపోతాడు. విజయనగరం చనిపోతాడు. అతని యొక్క మైనర్ కొడుకు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు, ఆంగ్లేయులు గెలుస్తారు. వీళ్ళు ఓడిపోయి ఈ యుద్ధంలో చిన్న విజయరామరాజు చనిపోతాడు. యుద్ధంలో చనిపోతాడు అనమాట. ఆ యుద్ధంలో పద్మనాభ దగ్గర జరిగిన యుద్ధంలో భీమిని పట్టణంకి విజయనగరం మధ్యలో జరిగిన పద్మనాభ ప్లేస్లో ఇతను చనిపోతాడు. బ్రిటిష్ వాళ్ళు అయితే గెలుస్తారు. బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. తర్వాత ఇతనికి ఇంకొక కొడుకు ఉంటాడు, నారాయణ బాబు. సో నారాయణ బాబు ఎవరంటే చిన్న విజయరామరాజు యొక్క కొడుకు అనమాట. ఇతను చాలా చిన్న వ్యక్తి. ఇతను వచ్చేసి మక్కువ అనేవి విశాఖపట్నంలో కొండల్లో ఒక మక్కువ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ దాక్కుంటాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చంపేస్తారు కదా, దొరికితే వారసత్వం లేకుండా చంపేస్తారు. అందువల్ల మక్కువ అనే ప్రాంతం. సో కాబట్టి మక్కువ ప్రాంతంలో దాక్కున్న పర్సన్ ఎవరంటే చిన్న విజయరామరాజు యొక్క కొడుకు అనమాట. ఇవి మనకి విశాఖపట్నం కొండ ప్రాంతాలు. విశాఖపట్నం యొక్క కొండ ప్రాంతం ఇది. విశాఖపట్నం యొక్క కొండలు. సో కొండ ప్రాంతం అనమాట ఇది. కొండ ప్రాంతం అంటే మక్కువలో దాక్కుంటాడు. ఇవి బ్రిటిష్ వాళ్ళకి తెలియదు అనమాట సరిగా. కాబట్టి పద్మనాభ యుద్ధం గురించి చూడండి. పద్మనాభ యుద్ధం అనేది విజయనగరం జమీందారు చిన్న విజయరామరాజుకి బ్రిటిష్ వాళ్ళకి మధ్య పద్మనాభ అనే విలేజ్ దగ్గర జరుగుతుంది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. బ్రిటిష్ వాళ్ళు గెలిచి విజయరామరాజు యుద్ధంలో చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ జమీందారు కొడుకునేటువంటి నారాయణ బాబు దాక్కుంటాడు. మక్కువ అనే ప్రాంతంలో దాక్కుంటాడు. సో మక్కువ అని విశాఖపట్నం కొండల్లో ఉంటుంది అనమాట. విశాఖపట్నం కొండల్లో ఈ ప్రాంతం ఉంటుంది. అక్కడ దాక్కుంటాడు. అయితే ఫైనల్గా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తాడు. సో ఇతను దాక్కునేటువంటి మక్కువ ప్రాంతంలో దాక్కున్న చిన్న విజయరామరాజు కొడుకునేటువంటి నారాయణ బాబు బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళతో ట్రీటీ చేసుకుంటాడు. బ్రిటిష్ వాళ్ళతో నారాయణ బాబు. సో ఫైనల్గా ఈ నారాయణ బాబు బ్రిటిష్ వాళ్ళతో ట్రీటీ చేసుకొని ఒక సంధి చేసుకొని 6 lakhs టు కంపెనీ. సో మొత్తం 6 లక్షల రూపాయలు. సో అప్పట్లోనే చూడండి 6 లక్షల రూపాయలు. సో 6 లక్షల రూపాయలు కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటారు వీళ్ళు. సో ఇచ్చేస్తాడు నారాయణ బాబు 6 లక్షల రూపాయలు పే చేయాలని చెప్పేసి కంపెనీకి పే చేసుకుంటారు. ఇలా ఈ పద్మనాభ యుద్ధం అనేది ఎండ్ అయిపోద్ది అనమాట. సో పద్మనాభ యుద్ధం అనేది ఇలా ఎండ్ అయిపోతుంది. సో అర్థమైందా పద్మనాభ యుద్ధం ఎలా జరిగిందో? సో పద్మనాభ యుద్ధం అనేది ఇలా విజయనగరం జమీందార్కి బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగి చివరిగా ఒక అగ్రిమెంట్తో క్లోజ్ అయిపోతుంది. ఇలా ఒక తిరుగుబాటు అనేది వస్తుందన్నమాట. సో అగ్రిమెంట్తో క్లోజ్ అయ్యి ఇక బ్రిటిష్ వాళ్ళకి 6 లక్షల రూపాయలు చెల్లిస్తాడనమాట. సో తర్వాత కొర్రమల్లయ్య. సో కొర్రమయ్య తిరుగుబాటు. ఇంకొకటి వచ్చేసి కొర్రమల్లయ్య. సో కొర్రమల్లయ్య తిరుగుబాటు అంటారు. కొర్రమల్లయ్య తిరుగుబాటు. సో ఇది కంపెనీకి వ్యతిరేకంగా వస్తుంది. కొర్రమల్లయ్య తిరుగుబాటు. ఇది ఏజెన్సీ ఏరియా అనమాట. మనకి వైజాగ్లో ఉంది కదా, సో ఆంధ్రాలో ఉన్నటువంటి ఏజెన్సీ. సో ఏజెన్సీ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి కొర్రమల్లయ్య తిరుగుబాటు ఎక్కడ వస్తుందంటే ఏజెన్సీ ప్రాంతం. ఆంధ్రాలో ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకు వస్తుందంటే ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఆర్థికంగా అణగదొక్కుతుంటారు. సో వీళ్ళని ఆర్థికంగా అణగదొక్కేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో కంపెనీ రూలింగ్ అనేది ఆర్థికంగా వాళ్ళకి ఆదాయం ఏమి రాకుండా అణగదొక్కేస్తారు అనమాట. సో అందువల్ల ఈ తిరుగుబాటు అనేది మొదలవుతుంది. అయితే ఈ తిరుగుబాటు స్థాపించింది మాత్రం కొర్రమల్లయ్య. అంటే ఈ తిరుగుబాటు మొదలుపెట్టిన వ్యక్తి. సో మొదలుపెట్టిన వ్యక్తి మాత్రం కొర్రమల్లయ్య. కానీ దీని నాయకత్వం వహించేది చిన్న భూపతి. సో చిన్న భూపతి అనే వ్యక్తి అనమాట. చిన్న భూపతి అనే వ్యక్తి ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొర్రమల్లయ్య తిరుగుబాటు అంటారు. అతని పేరే ఉంటుంది. సో ఎవరు మొదలు పెట్టారంటే కొర్రమల్లయ్య తిరుగుబాటుని ఎవరు మొదలు పెట్టారంటే ఇతనే మొదలు పెడతాడు. కొర్రమల్లయ్య తిరుగుబాటుని మొదలు పెడతాడు. కానీ నాయకత్వం వహించేది ఎవరంటే సో ఇక్కడ వచ్చేసి చిన్న భూపతి నాయకత్వం వహిస్తాడు అనమాట. సో చివరిగా బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి మధ్య తిరుగుబాటు ఓ చిన్న యుద్ధంలా జరుగుతుంది. సో ఫైనల్గా బ్రిటిష్ కమిషనర్ అనమాట. బ్రిటిష్ కమిషనర్ వచ్చేసి జార్జ్ రస్సెల్ అని చెప్పేసి బ్రిటిష్ కమిషనరు ఈ తిరుగుబాటుని అణచివేస్తాడు అనమాట. సో అర్థమైందా? సో కాబట్టి ఇలా కంపెనీకి అగెనెస్ట్గా మొదలైనటువంటి తిరుగుబాటు అనమాట. కంపెనీకి అగెనెస్ట్గా మొదలైనటువంటి కొర్రమల్లయ్య తిరుగుబాటు. సో కొర్రమల్లయ్య తిరుగుబాటు అనేది అంతమైపోద్ది అనమాట. సో అంతం చేస్తాడు ఎవరంటే బ్రిటిష్ కమిషనరు జార్జ్ రస్సెల్. అయితే కొర్రమల్లయ్య తిరుగుబాటు మొదలుపెట్టింది మాత్రం కొర్రమల్లయ్యే, కానీ నాయకత్వం ఇచ్చింది మాత్రం చిన్న భూపతి. సో ఫైనల్గా ఈ తిరుగుబాటు మొత్తాన్ని కూడా బ్రిటిష్ కమిషనర్ అయినటువంటి జార్జ్ రస్సెల్ అణచివేస్తాడు. ఓకేనా, ఇదొక తిరుగుబాటు. మళ్ళీ మనకి ఇంకో తిరుగుబాటు వచ్చేసి కోయిలకుంట్ల, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో కోయిలకుంట్ల అనే ప్రాంతంలో సో పాలేగారు కోయిలకుంట్ల నరసింహారెడ్డి అనమాట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటాం కదా మనం, ఉయ్యాలవాడ. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో నరసింహారెడ్డి తీసుకొస్తాడు. పాలేగారు అనమాట ఇతను. సో పాలేగారు అంటే నిజాముల దగ్గర, శ్రీశైలం దగ్గర, విజయనగర సామ్రాజ్యంలో కావచ్చు, నిజాముల దగ్గర వీళ్ళు పాలేగారులు అనమాట. అంటే ట్యాక్స్ మొత్తం కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు, రాజులకు ఇస్తూ ఉంటారు. ఇటువంటి పోస్ట్ అనమాట పాలేగారులు అంటే వీళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట. ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే
ఈ కర్నూలు స్టార్టెడ్ బై ది పాలేగారు, కర్నూలు పాలేగారు అనమాట. కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి పాలేగారే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరంటే కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి పాలేగారు అనమాట. పాలేగారు ఇతను ఈ ఉద్యమాన్ని మొదలు పెడతాడు కంపెనీ వాళ్ళకి అగైనెస్ట్గా. కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలు పెడతాడు. ఇక్కడ మీరు గమనిస్తే అప్పుడు ఈ టైంలో థామస్ మన్రో. సో కర్నూలు అనేది ఎక్కడ ఉంది? సీడెడ్ డిస్ట్రిక్ట్స్లో ఉంది, దత్త మండలాల్లో భాగం, అవునా కదా? సో దత్త మండలాల్లో భాగంగా ఉంటుంది. సో దత్త మండలాల్లో భాగమైనటువంటి కర్నూలులో ఈ ఉద్యమం వస్తుంది. అంటే ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ దత్త మండలాల మొత్తానికి కలెక్టర్గా అప్పుడు ఎవరు ఉంటారంటే కలెక్టర్గా థామస్ మన్రో ఉంటాడు. సో థామస్ మన్రో వచ్చేసి కలెక్టర్ అనమాట. సో దత్త మండలాల కలెక్టర్గా ఉంటాడు ఆ టైంలో. ఏది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇక్కడ మనకి కనిపించే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇమేజ్లో. సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన తీసుకొచ్చిన మూమెంట్ అనమాట. ఈయన మూమెంట్ తీసుకొచ్చే టైంకి, తిరుగుబాటు తీసుకొచ్చే టైంకి ఆ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అనమాట దత్త మండలాలకి కలెక్టర్గా ఎవరు ఉంటారంటే ఇతను థామస్ మన్రో ఉంటాడు. సో ఫైనల్గా 1846లో 1846 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే జరుగుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక తిరుగుబాటు అనేది సిపాయిల తిరుగుబాటు అంటే ముందే జరుగుతుంది. మనకి సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరుగుతుంది? 1857 సంవత్సరంలో. 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం అనేది 1848లో. సో ఈ అటాక్ అనేది బ్రిటిష్ ఆఫీసర్స్ ఇంది ఫ్లండర్డ్ ఇంది కోయిలకుంట్ల అండ్ దువ్వూరు. సో ఒకటి కోయిలకుంట్ల, ఇంకో ప్రాంతం వచ్చేసి దువ్వూరు అనమాట. సో దువ్వూరు, కోయిలకుంట్ల దువ్వూరు ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి అటాక్ చేసి, బ్రిటిష్ యొక్క ఆఫీసుల మీద, వాళ్ళకి ఆఫీసుల మీద అటాక్ చేసి, కార్యాలయం మీద అక్కడ ఉన్నటువంటి డబ్బుని, ఆయుధాలు ఇవన్నీ కూడా దోచుకుంటారు అనమాట. సో ఖజానా, ఆయుధాలు దోచుకుంటారు ఎవరు? ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి సైన్యం, వీళ్ళందరూ కూడా. అయితే ఫైనల్గా ఇతన్ని పట్టుకుంటారు. కోయిలకుంట్ల ఎవరిని? ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకుంటారు. సో పట్టుకొని కోయిలకుంట్ల ప్రాంతంలో ఉరితీస్తారు. సో కోయిలకుంట్ల ప్రాంతంలో ఎక్కడంటే కోయిలకుంట్ల, సో కర్నూలులో ఉంటుంది. సో కోయిలకుంట్ల ప్రాంతంలో ఉరితీస్తారనమాట. బ్రిటిష్ వాళ్ళు అయితే ఉరితీస్తారు. సో ఉరితీసిన తర్వాత ఆయన యొక్క తలని అక్కడే వేలాడదీస్తారనమాట. సో చాలా మనసు వరకు వేలాడదీస్తారు. ఎందుకంటే ఇంకా ఎటువంటి విప్లవ సంస్థలు రాకూడదు, ఇటువంటి తిరుగుబాట్లు రాకూడదు అని చెప్పేసి భయభ్రాంతికి గురి చేయడానికి. సో అందరినీ భయభ్రాంతికి గురి చేయడం కోసం ఆయన తలని నరసింహారెడ్డి, సో బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా పోరాడినటువంటి తిరుగుబాటు తీసుకొచ్చిన నరసింహారెడ్డి యొక్క తలని చాలా రోజులు, చాలా మంత్స్ వరకు వేలాడదీస్తారు. కోట గుమ్మానికి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర వేలాడదీస్తారనమాట. ఉరిశిక్ష వేస్తారు బహిరంగంగా, అందరి ముందు ఉరిశిక్ష వేసి ఆయన తల వరకు కట్ చేస్తారు. అప్పుడు తల కట్ చేసి వేలాడదీస్తారు. ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా మా మీద ఉద్యమించకూడదు అని భయభ్రాంతికి గురి చేయడం కోసం అందరినీ అలా చేస్తారనమాట. చాలా కిరాతకంగా బ్రిటిష్ వాళ్ళు ప్రవర్తిస్తారు. సో అర్థమైంది. ఇలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అయితే ఈ మూమెంట్ తిరుగుబాటు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు కంపెనీ, సో బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ పాలన ఉన్నప్పుడు ఆంధ్రాలో ఇటువంటి తిరుగుబాట్లు వస్తాయి. ఒకటి పద్మనాభ యుద్ధం వచ్చిందా? సో విజయనగర రాజులు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా. ఇంకొకటి కొర్రమల్లయ్య రివోల్ట్, సో కొర్రమల్ల తిరుగుబాటు కూడా జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించినటువంటి రివోల్ట్ అనమాట. సో ఇలా తిరుగుబాట్లు అనేవి కంపెనీ పాలనకి అగైనెస్ట్గా జరుగుతూ ఉంటాయి. సో ఓకేనా? సో ఈ విధంగా అనమాట తిరుగుబాట్లు అనేవి మొదలవుతాయి. సో ఓకేనా? దీంతో ఇంతవరకు మనకి కంపెనీ పాలనకి సంబంధించిన తిరుగుబాట్లు అనేవి మొదలయ్యాయి. మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ తర్వాత వచ్చేసి ఇంకా కంపెనీ పాలన ఎలా ఉన్నది, సో ఆంధ్రాలో కంపెనీ పాలన ఎలా ఉన్నది అనేది క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.